త్వరలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఇంకా మొత్తం 18 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకి ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు ఇంకా 6 కావాలి ఈ 6లో పీకిలాడుకుంటున్నారు ఇక నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలి మొన్న కూడా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అంతా కూడా హైకమాండ్ నాయకులతో చర్చించినట్టున్నారు మొత్తం వ్యవహారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది సరే ఎంత వ్యవహారం వెళ్ళిపోయినా ఇది ముఖ్యమంత్రి టీం కాబట్టి మిగతా పదవులు ఒక లెక్క ఇది ఒక లెక్క ముఖ్యమంత్రి టీం కాబట్టి కొంత ఆయన ప్రభావం కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ హైకమాండ్ మాత్రం దీంట్లో ఏదో సామాజిక న్యాయం చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడుతున్నది మరి చూడాలి అది జరుగుతుందా జరగదా ఏం చేస్తారన్నది ఇంకా కొన్ని జిల్లాలకి ఇప్పుడు నిజామాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇట్లాంటి కొన్ని జిల్లాలకి మంత్రివర్గంలో చోటు దక్కలే ఆ లీడర్లు హోప్స్ పెట్టుకున్నారు ఇందులో ఓవరాల్గా హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏంటంటే మనకు తెలిసింది మనకి రీసెంట్గా తెలిసిన సమాచారం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ హార్డ్ కోర్ కాంగ్రెస్తో ఉన్న పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ మరింత బలంగా పనిచేస్తున్నది మరి అది ఎంతవరకు అవుతుంది మరి యువతలో ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది చూడాలి అల్టిమేట్గా అన్నిటి విషయంలో మళ్ళీ డబ్బే ఈ నుంచి మొదలు పెడితే ఆ పైన హైకమాండ్ లీడర్ల దాకా అంత పైసలతో నడుస్తుంది వ్యవహారం అంత పైసలతో నడుస్తుంది మొన్న చెప్పిన కదా 450 కోట్ల డీల్ ఎంపీ ఎలక్షన్లకు ముందని ఇద్దరు ఒక ఆయన బీజేపీ ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన అందులో నుంచి ఇళ్ళకి వచ్చే క్రమంలో జరిగిన డీల్ 450 కోట్లు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ సంబంధించి సి వెరీ క్లియర్ ఇది ఇట్లాంటి వాటిలో మనం ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడడం 30,000 కోట్ల ల్యాండ్ దొబ్బి అవతల పడేసారు 3,000 కోట్ల ల్యాండే 3,000 కోట్లు బిజినెస్ చేసి దాదాపు 30-40 వేల కోట్ల ప్రాపర్టీ అది మాట్లాడదాం దాని గురించి కూడా మరి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది చూడాలి ఇక కుస్తీలు పడతా ఉన్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి ఇటు మల్రెడ్డి రంగారెడ్డి అటు పరిగి రామ్మోహన్ రెడ్డి ఇటు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో ఇట్లా ఎవరికి వాళ్ళు కుస్తీలు పడతా ఉన్నారు ఏం జరుగుద్ది అన్నది చూడాలి మనం ఏం ఇప్పుడు ఎవరెవరు అని అంటే ఏం చేస్తాం అమృతం విషం క్యాబినెట్ విస్తరణ మళ్ళీ పెండింగ్ జూన్ మొదటి వారానికి షిఫ్ట్ ఈ నెలాఖరుకు కార్యవర్గం ఇంకా తేలని ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేసేందుకు ఏఐసిసి సతమతం పదవుల విషయంలో ఒకటే కన్ఫ్యూజన్ ఆశావహుల్లో పెరిగిపోతున్న అసంతృప్తి మినీ నుంచి జంబో టీంకు అప్గ్రేడ్ అయిందట ఇది కార్యవర్గానికి సంబంధించి కాదండి ఇప్పుడు మీరు మీ పార్టీలో పదవులు వేరు ప్రభుత్వంలో పదవులు వేరు 18 మంది మంత్రులు ఉండాలంటే ఉండాల్సిందే ఒక్కొక్క మంత్రి 2-3 ఉంటాయి ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది మున్సిపల్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉంటుంది కార్మిక శాఖ ఆయన దగ్గరనే ఉంటుంది అన్ని మీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క దగ్గర 2 మంత్రి పదవులు 3 పెట్టుకొని 6 మంత్రి పదవులు ఖాళీ పెట్టి దీనివల్ల నష్టం ఎవరికండి మీ పార్టీకా లేకపోతే ప్రజలకు నష్టం అవుతుందా మీరు దూకి సావండి ఎవడొద్దు అంటున్నాడు కట్టుకొని దూకి సావండి ఎవడొద్దు అంటున్నాడు మీ పార్టీ మీరు ఎక్కడైనా పోండి కేసీఆర్ చేసిన తప్పు కూడా ఇదే కదా 2018లో గెలిచిన తర్వాత అహంకారంతో 3-4 నెలలు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అసలు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం లేదు అందుకే కదా ఇమీడియట్గా జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఈడ్చి కొడితే 9 సీట్లకు పడిపోయిండు అధికారంలో ఉండి కూడా 80 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత కూడా మీరు అదే పని చేస్తున్నారు 18 మంది మంత్రులుగా ఉండాల్సిన చోట 12 మందిని పెట్టి ఇంకా 6 పెండింగ్లో పెట్టి తమాషాలు చేస్తున్నారు మళ్ళీ ఇదంటే జూన్ మొదటి వారం అంట ఎవరి కోసం ఇదంతా వాళ్ళ లొల్లి కోసం అంటే ఈ 6 మంత్రి పదవులు కూడా నిర్ణయించలేని పరిస్థితిలో ఉందా మీ పార్టీ 120-130 ఏళ్ళ పార్టీ ఒక 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉందా దీనివల్ల మీకు కాదు నష్టం జరిగేది ప్రజలకు నష్టం జరుగుతున్నది గుర్తుపెట్టుకోండి